సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. ఈరోజు జాతకంలో ఏ గ్రహం వలన కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ సమస్యలు ఉంటాయి అనేది క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఎవరి జాతకంలోనైనా మనకు కాలపురుష కుండలిలో మేషరాశికి తల, వృషభ రాశికి ముఖము, మిథున రాశికి మెడ భాగము, కర్కాటక రాశికి హృదయము, సింహరాశికి గుండె, అదేవిధంగా కన్యరాశికి కడుపు భాగాన్ని, అదేవిధంగా తులారాశికి కిడ్నీని ఇవ్వడం జరిగింది. అయితే కిడ్నీ సమస్య ఏ గ్రహం వల్ల, ఎక్కడ ఏ గ్రహాలు ఉంటే కిడ్నీ సమస్యలు వస్తాయి అనేది మనము కిడ్నీ డాక్టర్తోన కొన్ని జాతకాలు తీసుకొని, నా ఫ్రెండ్స్లో కొందరికి కిడ్నీ ఆపరేషన్లు, కిడ్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జాతకాలు పరిశీలించి ఈరోజు కిడ్నీ ఆపరేషను, కిడ్నీ సమస్యల గురించి, కిడ్నీ రాళ్ళ గురించి, కిడ్నీలో వచ్చే రాళ్ళ గురించి ఎవరికి వస్తాయనేది విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇదొక జాతకం, ఒక వ్యక్తి జాతకం, లగ్నం వృచ్చిక లగ్న జాతకుడు. ఇతనికి 1, 2, 3, 4, 5, 6లో కేతు, 7లో చంద్రుడు, 8లో కుజుడు, 9లో శని, 10లో ఎవరు లేరు, 11లో శుక్రుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి కిడ్నీకి కారకుడు ఎవరయ్యా అంటే శుక్రుడు. శుక్రుడు ఇంట్లో రవి నీచంలో ఉన్నాడు, బుధుడు అక్కడ అస్తంగతుడైనాడు, రావు ఉన్నాడు. ఎవరి జాతకంలోనైనా తులారాశిలో రవి నీచంలో ఉన్నా, అక్కడ ఏదో ఒక పాపగ్రహం ఉన్నా, అతనికి ఆ రాశ్యాధిపతి నీచంలో ఉన్న శుక్రుడు, అతనికి కిడ్నీ సమస్య అనేది వస్తుంది. ఈ నా జాతక పరిశీలనలో చాలా మందిలో పరిశీలించిన విషయం. ఈ వ్యక్తికి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. గోచారంలో జరిగినప్పుడు, గురువు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. గురువుకు ఇక్కడ 2 అష్టక వర్గంలో 2 బిందువులే ఉన్నాయి. ఎప్పుడే కానీ గురువు గోచారంలో 6లో కానీ 12లో కానీ వచ్చినప్పుడు ఆ అష్టక వర్గంలో, గురు అష్టక వర్గంలో 2, 3 లేదా 1 బిందువులు వచ్చి ఉంటే మీకు ఏదో ఒక సమస్య ఇచ్చి అతను హాస్పిటల్కు తీసుకుపోతాడు ఏదో కారణంగా. ఇది గురువు యొక్క పరిస్థితి. అందుకోసము గురువు గోచారంలో 6లో కానీ 12లో కానీ వచ్చినప్పుడు గురు అష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయో పరిశీలించాలి. అష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయో పరిశీలించి 1, 2, 3 బిందువులు ఉంటే గురువుకు పరిహారం చేయడం లేదా దక్షిణామూర్తికి పూజ చేయించుకోవడం మంచిది. ఈ వ్యక్తికి గురువు ఇక్కడ ఉన్నప్పుడు అంటే 2 సంవత్సరాల ముందు, ఇప్పుడు మిథున రాశిలో గురువు ఉన్నాడు, 2 సంవత్సరాల ముందు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఎందుకయ్యా అంటే అక్కడ రావు ఉన్నాడు, రవి నీచంలో ఉన్నాడు, 2 క్రూర గ్రహాలు తులారాశిలో ఉన్నాయి. తులారాశి కిడ్నీకి సంబంధించిన రాశి. ఆ రాశి అధిపతి శుక్రుడు నీచంలో ఉన్నాడు. అదేవిధంగా ఇది ధనస్సు లగ్న జాతకుడు, నాకు తెలిసిన వ్యక్తి. ఇతనికి కూడా కిడ్నీ ఆపరేషన్ జరగడం జరిగింది. ఎలా అంటే ఇతనికి కూడా
రావు కుజ గ్రహాలు ఇక్కడ తులా రాశిలో ఉండడం జరిగింది. 12వ అధిపతి 11వ స్థానంలో ఉండడం, రావుతో కలిసి ఉండడం, అందువల్ల ఇతనికి కూడా గోచారంలో గురువు ఇక్కడ ఉన్నప్పుడే జరిగింది. ఇతనికి కూడా గోచారంలో 3 బిందువులే ఉన్నాయి గురువుకు. కాబట్టి 12వ స్థానంలో గురువు వచ్చినప్పుడు 12వ స్థానం హాస్పిటల్ స్థానం, 12వ స్థానంలో గురువు కానీ శని కానీ వచ్చినప్పుడు అష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయో తెలుసుకోవాలి. అష్టక వర్గం తెలుసుకొని అవి 1, 2, 3 బిందువులు ఉంటే ఆ గ్రహాలకు పరిహారము, ఆ గ్రహ దేవతలకు పూజ చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ వ్యక్తికి కూడా 12వ స్థానం గోచారంలో 12వ స్థానంలో వచ్చినప్పుడు ఇక్కడ తుల రాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి. ఆ పాపగ్రహాలతో పాటు శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి రావు కుజగ్రహము ఇక్కడే ఉన్నాయి. ఈయన కూడా కిడ్నీ ఆపరేషన్ కావడం జరిగింది. ఈ 2 కుండలే కాకుండా 2 జాతకాలే కాకుండా చాలా జాతకాలను పరిశీలించినప్పుడు శుక్రుడు నీచంలో ఉండడం లేదా తులారాశిలో శుక్రుని రాశిలో రావు, రవి, కుజ పాపగ్రహాలు, ఇక్కడ రవి నీచం పొందుతాడు తులారాశిలో. కాబట్టి ఉంటే అతనికి కిడ్నీ ఆపరేషన్ లేదా కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా జాతకాలను పరిశీలించడం జరిగింది. కాబట్టి గోచారంలో శని కానీ గురువు కానీ 12లో కానీ 6లో ఉన్నప్పుడు అక్కడ అష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయో పరిశీలించి, అదేవిధంగా ఈ పాపగ్రహాలు తులారాశిలో ఉన్న ఆ పాపగ్రహాలకు పరిహారం చేయించుకోవడము, ఈ కిడ్నీ సమస్యలు ఆపరేషన్ దగ్గర పోకుండా ముందల్నే ఆ రాళ్లను కరిగించవచ్చు. మనము హాస్పిటలే వెళ్ళడం కాదు. వేదశాస్త్రంలో మందు మంత్రం అన్నారు. మందు అంటే మనము టాబ్లెట్ తింటూ, మంత్రం అంటే ఆ గ్రహాల యొక్క మంత్రము, ఆ గ్రహాధిపతి దేవతల యొక్క మంత్రము పఠించడం వల్ల ఆ దోషం నుంచి ఏదైనా మనకు దోషం కానీ రోగం కానీ వచ్చేది పూర్వజన్మ కర్మల వల్ల. ఆ కర్మలు పోవాలంటే మనకు ఆ మంత్రాల వల్లనే పోతుంది. కాబట్టి ఆ గ్రహ మంత్రాలు, ఆ గ్రహానికి అధిపతి అయిన దేవతలు పూజ మంత్రాలతో చేయడం వల్ల పూర్తిగా 100కి 100% తొలగించవచ్చు ఈ రోగానికైనా. ఇప్పటి వరకు క్యాన్సర్ రోగానికి చెప్పడం జరిగింది, గుండె రోగానికి చెప్పడం జరిగింది, కిడ్నీ మనకు మెయిన్ పార్ట్లను చెప్పడం జరిగింది. అదే విధంగా బ్రెయిన్ సమస్యలు, అదేవిధంగా మోకాళ్ళ సమస్యలు, లేకుంటే బోన్స్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది అనేది అన్నీ మనము మెడికల్ అస్ట్రాలజీలో ఆరితేరి ఉన్నాము. అంటే మన కాంబినేషన్లో అందరినీ డాక్టర్ని అడిగి ఎన్నో పరిశీలన చేసి 15 సంవత్సరాలు బుక్ చదివి గురువు గారి దగ్గర ఇది సిమ్టమ్ మాత్రమే. మనము ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగి అక్కడ జాతకాలను డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పరిశీలించి మనకు 100కి 100% ఎవరికైనా నాతో నా జాతకం చెప్పుకుంటే అతనికి బ్రాండ్ రాసిస్తాను నేను. నీకు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది, ఎప్పుడెప్పుడు ఏం లాభం వస్తుంది, ఎప్పుడెప్పుడు ఏం నష్టం జరుగుతుంది, ఇట్లా పర్ఫెక్ట్ జాతకం మనది. కాబట్టి ప్రతి వ్యక్తి జాతకం చూస్తేనే చెప్తాను నేను అతనికి ఏ సమస్య వస్తుంది, అతడు ఎంతవరకు గొప్ప వ్యక్తి కాగలడు, ఏ దశల్లో అతడు మహాదశగా వెలిగిపోగలడు, ఏ దశలో అతనికి రోగమో లేకుంటే ధన నష్టం జరుగుతుంది, ఏ గ్రహం వల్ల, ఏ కాంబినేషన్ వల్ల అనేది మనకు 15 సంవత్సరాల అనుభవంతో
చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే మనం తెలుసుకొని ఒక ఉద్గండ జాతకునితోన జ్యోతిష్య పండితున్న చూపెట్టి మన ఏదైనా సమస్య వస్తుందంటే సమస్య నుంచి మనం ఎట్లా ఒక సమస్య వస్తుందని డాక్టర్ దగ్గర పోయి మనం ఎట్లా టాబ్లెట్ వేసుకొని మనము రికవర్ అవుతామో, జ్వరము కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ జ్యోతిష్యంలో కూడా ఏ పాపగ్రహాలు వచ్చి మనకు ధన నష్టం జరగకుండా, ప్రాణహానికి ఏది జరగకుండా మనము ముందుగానే మనము దీన్ని పరిహారం చేసి ఆపవచ్చు. క్యాన్సర్కు కూడా పరిహారం చేసి ఆపవచ్చు. ఇప్పుడు మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయి క్యాన్సర్కు. కాబట్టి ఆ దశ ఫస్ట్ స్టేజ్లోనే మనం కనిపెట్టాలి క్యాన్సర్ను. 4వ స్టేజ్ వరకు ఒక్కొక్క క్యాన్సర్ కనిపించవు. కాబట్టి మనకు 4వ స్టేజ్ వచ్చినప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేరు. కాబట్టి మీకు క్యాన్సర్ వచ్చే సూచనలు కుజ రావు గ్రహముల లేకుంటే ఆ రాశిలో ఉన్న అధిపతి, ఆ దశాధిపతి వస్తున్నప్పుడే ముందుగానే మనకు పోలియో టీకాలు చిన్నపిల్లలకు ఎట్లా ఇస్తామో ఆ గ్రహాధిపతికి పరిహారం చేయడము, హాస్పిటల్కి పోయి మనము స్కానింగ్ చేపించుకోవడము వల్ల మనము ఫస్ట్ స్టేజ్లో కనుక్కోవడం వల్ల క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ మనము జాతక పరిశీలన వల్లనే, జ్యోతిష్యం అంటేనే జ్యోతి ముందు ఏం జరుగుతుందో మనము చూడడం అన్నమాట. జ్యోతి అంటే వెలుగు, వెలుగుల్లో ముందు ఏం సమస్య ఏముందో మనం చూడడం. కాబట్టి మనము అన్ని పరిశీలించి చేసుకోవడం చాలా మంచిది. ఇంతటితో ఈరోజు కిడ్నీ సమస్య, కిడ్నీ ఆపరేషన్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. జ్యోతిష్యం శాస్త్రం అనేది మూఢో నమ్మకం కాదు. జ్యోతిష్య శాస్త్రం ఒక శాస్త్రం. 1, 2, 3 అవుతుంది, ఎప్పుడు 4 కాదు. అదేవిధంగా జ్యోతిష్యం చెప్పేవాడు కరెక్ట్ ఉంటే మీ జీవితం సక్రమంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడెప్పుడు సమస్యలు వస్తాయి, ఎప్పుడెప్పుడు మంచిగా జరుగుతుందని ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకొని మనము ఫ్యూచర్లో ఏమవుతాము, ఫ్యూచర్లో ఏ వ్యాపారం చేస్తే మనకు అభివృద్ధి వస్తుంది, ఏది చేస్తే నష్టం వస్తుందని తెలుసుకొని మనము ముందడుగు వేయాలి. ఎవరైనా అందరూ ఇది పరిశీలించుకొని, జాతకాలు పరిశీలించుకొని చూసుకొని అందరూ సుఖ సంతోషాలతో వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాలు అభివృద్ధి చేసుకోవడం చాలా మంచిదని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను.